దినం దేవుని వాగ్దానం. మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 91వ కీర్తన 10వ వచనము. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ఏ అపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. ఏ తెగులు కూడా మన గుడారము సమీపించకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. అనుక్షణం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే ఉంటున్నాడు. మన దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి. మనకు క్షేమాన్ని దయచేస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనము జీవించేవారిగా మనము ఉండాలి. మనకు బలమును, శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపించే దేవుడే ఉంటున్నాడు. బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన కొరకు దేవుడు సమస్తము జరిగించే దేవుడే ఉంటున్నాడు. దేవుణ్ణి బట్టి మనము ఆనందించేవారిగా ఉండాలి, సంతోషించేవారిగా మనము ఉండాలి. మనకున్న భారాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మనకున్న సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం దేవుడు మనకు అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు. మనల్ని విస్తరింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడే ఉంటున్నాడు. మనం దేవుని సన్నిధిలో మనం నిత్యము గడిపేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నతను మనము పొందుకుంటాము. దేవుని యొక్క శక్తిని, బలమును మనము పొందుకుంటాము. దేవునికి మనం మొదటిగా మనం ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ప్రతిదినం చేసిన మేలను బట్టి దేవుని స్తుతించేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. దేవుడు మన జీవితాల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనకు నిత్యము దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడే ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. మాకు అపాయం రాకుండా ప్రభా నువ్వు కాపాడే దేవుడు నాయన. ఏ తెగులు ప్రభా మా గుడారం సమీపించకుండా ప్రభా అయాములు కాపాడే దేవుడవు. అయానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు. నిత్యం మాకు తోడుగా నడిపించేవాడు నాయన. అయా మేలు చేసే దేవుడు, సహాయము చేయవాడవు నాయన. క్షేమాన్ని దయచేవాడు, తన సమృద్ధి అనుగ్రహించే దేవుడు నాయన. అయములు పోషించే దేవుడు, తనకి స్తోత్రాలు. ప్రతి అక్కరాలు తీర్చివాడవు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. తను మా జీవితాల అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ చిత్తాన్ని ప్రభా నాయన మేము జరిగించేవారిగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు నాయన. దివారాత్రులు నీ మాటలు ధ్యానించాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి నాయన. నువ్వు చేసిన మేలను బట్టి నేను స్తుతించేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచు తండ్రి. అయా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం తని నాయన. అయా తన్ని ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.